నీ అక్క ఎండాకాలం సెలవులలో గోస కాలిపోయింది. ఎండకు తిరుగుతానులని పిలిచినందుకు నా బండికి ఏదో చేస్తాను లేసరు పెట్టిన నా బండిని ఇట్లా కుదరదని వీళ్ళని ఇంట్లోకి తీసుకొని వచ్చి కాసేపు బండుకోర్రా అంటే ఇగో ఈ చిన్నోడేమో పన్నట్టు చేస్తాడు కానీ పంటలేడు. వాడేమో బోళ్ళల్లో చదువుతాడు, వీడు బాల్ బ్యాట్ పట్టుకొని అద్దం చుట్టూ తిరుగుతాడు. ఇట్లా కుదరదని వీళ్ళని తీసుకొని దగ్గరలో ఉన్న స్కూల్ గ్రౌండ్కి పోయి స్కూల్లో క్రికెట్ ఆడుకొని రా అని చెప్పిన. ఒక్క బాలో 2 బాల్లో మంచిగానే ఆడినట్టే ఆడుకున్నారు. ఏమైందేమో అవుట్ అయిందని వీడు, అవుట్ కాలేదని వాళ్ళు. వీళ్ళే బాలును కొట్టుడేమో కానీ వీళ్ళు కొట్టుకున్నాడు సరిపోతుంది. పొల్లు తిట్టుకుంటాను. ఓరిని అరే పోరని కొడతావురా రే, వీళ్ళు ఎక్కడ కొట్టుకుంటారా అని నాకు భయం అవుతుంది. ఇట్లా కుదురుతలేదు. వీడు ఏకంగా బాల్ను కొట్టురా, బ్యాట్తో ఆడుకోర్రా కాసేపు అంటే వీళ్ళే రాళ్ళు అందుకొని చంపుకుంటాను. ఓర్ వారి అదే మాటరా. అబ్బబ్బా ఈ ఎండాకాలం సెలవులల్లా వీళ్ళతో నచ్చిన తలకాయ నొప్పి ఘోరంగా ఉన్నది. ఇట్టెట్లా కొట్టుకుంటారా, నేనే ఒక బాల్ ఆడిస్తానని బ్యాట్ తీసుకొని ఒక్కడికి వచ్చిన అది గంతే పోయి షెట్లల్లా పడ్డది. 4 గంటలకు పడ్డ బాలు ఇక దొరుకుతలేదు. అబ్బా చేతి నిండా పని ఉన్నది. ఒకరికొకరు తిట్టుకుని లేదు, కొట్టుకుని లేదు. అందరు కలిసి బాల్ చూసుడే సరిపోయింది. అట్లా ఇట్లా చీక పడ్డది. ఇంటికి